హైదరాబాద్లో ఎకరం భూమి 264 కోట్లు. ఒక్క ఎకరం కాదు, గజం లెక్కన చూస్తే సుమారు 5,45,000 రూపాయలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు ఈ సంఖ్యలే హాట్ టాపిక్గా మారాయి. ఐటీ కమర్షియల్ కారిడార్కు గుండెకాయిగా మారిన రాయదుర్గం పాన్ మక్తాలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ఏకంగా 264 కోట్లకు పలికింది. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఎకరం 237 కోట్లకు పలికితే ఇప్పుడు ఆ రికార్డును మరో 27 కోట్లు పెంచేశారు. ఈ నెల 24 నుంచి ఈ వేలం ప్రక్రియ షురూ కానుండటంతో మరో రికార్డు ధర పలకవచ్చని హెచ్ఎండీ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్లో భూముల ధరల పయనం ఎటు? ఎకరం 264 కోట్లు పలికేంతగా రాయదుర్గంలో ఏం మారింది? చుట్టుపక్కల భూముల ధరలకు ఈ వేలం ఎలాంటి సంకేతం ఇస్తోంది? హైదరాబాద్లో ఎకరం 300 కోట్ల రికార్డు సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఏ ఏరియాలో నమోదయ్యే ఛాన్స్ ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ భూముల వేలం ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ప్రక్రియగా మాత్రమే మిగలడం లేదు. ప్రీమియం ల్యాండ్ మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో చెప్పే ఇండికేటర్గా మారుతోంది. 2023లో కోకాపేట్ నియోపోలిస్లో ఎకరం 100 కోట్ల 75 లక్షల రూపాయలకు పలికినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సంచలనం. ఆ తర్వాత రాయదుర్గంలో రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చాయి. 177 కోట్లు, 204 కోట్లు, 237 కోట్లు, ఇప్పుడు 264 కోట్లు. తాజా వేలంలో రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. ఈ భూమికి ఎకరాకు 264 కోట్ల బిడ్ పలికింది. అంటే 5.25 ఎకరాలకు లెక్కేస్తే మొత్తం విలువ సుమారు 1,386 కోట్లు. ఒకే ల్యాండ్ పార్సెల్ కు 1000 కోట్లకు పైగా విలువ పలకడం హైదరాబాద్ ప్రీమియం ల్యాండ్ మార్కెట్లో డెవలపర్ల పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణగా మారింది. ఇక రాయదుర్గం రికార్డుల పరంపర చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 2025 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం 177 కోట్లకు చేరింది. ఆ తర్వాత 2026లో 5.09 ఎకరాల మరో భూమి వేలంలో ఎకరాకు 204 కోట్లు పలికింది. మరో వేలంలో 6.29 ఎకరాల భూమికి ఎకరాకు 237 కోట్లు పలికింది. ఆ లావాదేవీ విలువ సుమారు 1,490 కోట్లకు చేరింది. ఇప్పుడు అదే రాయదుర్గం 264 కోట్లతో మరో కొత్త రికార్డ్. అంటే రాయదుర్గంలో భూమి ధరలు కేవలం పెరగడం కాదు, ప్రతి కొత్త వేలంతో మార్కెట్ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది. ఎకరం 264 కోట్లు అంటే గజం ఎంత? ఒక ఎకరంలో 4,840 చదరపు గజాలు ఉంటాయి. ఆ లెక్కన 264 కోట్లను 4,840తో భాగిస్తే ఒక్క గజానికి సుమారు 5.45 లక్షలు. అంటే రాయదుర్గం వేలంలో పలికిన ఎకరం ధరను గజాల్లోకి మార్చితే గజం దాదాపు 5.5 లక్షల రూపాయలుగా ఉంది. ఎప్పుడైతే మీకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇంత బాగా అబ్జర్వ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు అన్ని రియల్ ఎస్టేట్ అసెట్ క్లాసెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్రైమర్లీ రెసిడెన్షియల్ డిమాండ్ డెఫినెట్గా పెరుగుతుంది. దాంతోపాటు మీకు మాల్స్, మల్టీప్లెక్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా మంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. సో 264 crores నెక్స్ట్ ఆక్షన్లో ఇంకా పైకి పైన మీరు ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే ఇది బ్రాండ్ హైదరాబాద్ ఎండార్స్మెంట్. మరి రాయదుర్గంలోనే భూములకు ఇంత భారీ ధర ఎందుకు అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇలా కీలకమైన ప్రాంతాలన్నింటికీ రాయదుర్గం దగ్గరగా ఉండటం ప్రధాన ప్లస్ పాయింట్. ఇక్కడ భూమిని కొనుగోలు చేసే డెవలపర్ కు కేవలం స్థలం కనిపించడం లేదు, భవిష్యత్తులో భారీ కమర్షియల్ డెవలప్మెంట్ కు అవకాశం కనిపిస్తోంది. ఐటీ ఆఫీస్ టవర్లు, గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు, హై అండ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఇలా అనేక రకాల ప్రాజెక్టులకు ఈ ప్రాంతంలో అవకాశాలు ఉండటంతో భూమికి డిమాండ్ పెరుగుతోంది. బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు బిల్డ్ నౌలో 21 డేస్లో మున్సిపల్ శాంక్షన్స్ ఇస్తున్నారు. అదే కాకుండా మీకు లా అండ్ ఆర్డర్, ఈ హైదరాబాద్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీస్ ఇన్ ది కంట్రీ.
సో ఇవన్నీ కూడా మన బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేయడానికి కానీ ఫర్దర్గా బ్రాండ్ హైదరాబాదు ఇంకా సాలిడ్గా అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో వీ కెన్ సీ లాట్ మోర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ది సిటీ, లాట్ మోర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కమింగ్ ఇన్ టు ది సిటీ అండ్ లాట్ మోర్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ది సిటీ. ఒకప్పుడు కోకాపేట్ నియోపోలిస్లో 100.75 కోట్లు పలికిన ఎకరం ధర సంచలనంగా నిలిచింది. ఇప్పుడు అదే హైదరాబాద్ మార్కెట్లో రాయదుర్గం 264 కోట్లకు చేరింది. 100 కోట్లు, 177 కోట్లు, 204 కోట్లు, 237 కోట్లు, 264 కోట్లు. ఈ నంబర్లు చూస్తే హైదరాబాద్ ప్రీమియం ల్యాండ్ మార్కెట్ ఎంత వేగంగా రీరేట్ అవుతుందో అర్థమవుతోంది. ఇక ఇప్పుడు అందరి చూపు ఒకే ప్రశ్నపై. 264 కోట్ల తర్వాత తదుపరి రికార్డ్ ఎక్కడ? రాయదుర్గంలోనే మరోసారి కొత్త రికార్డ్ నమోదవుతుందా? కోకాపేట్ నియోపోలిస్ మళ్లీ రేసులోకి వస్తుందా? లేక హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో మరో కొత్త ల్యాండ్ హాట్స్పాట్ 300 కోట్ల ఎకరం మార్కును అందుకుంటుందా? ఇదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారింది.